ఆటో డ్రైవర్లు టిప్పుల గురించి రీసెంట్‌గా ఒక వీడియో చేస్తే ఎంతమంది అప్రిషియేట్ చేశారో అంతేమంది తిట్టారండి. ఆటో డ్రైవర్లయితే డైరెక్ట్‌గా వచ్చి బూతులు కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదు. అక్కడ మాట్లాడింది ఆటో డ్రైవర్ల టిప్ గురించి కాదండి. ఈ కంపెనీలు ఉన్నాయి కదా! ఓలా, ఉబెర్, ర్యాపిడో ఇలాంటివండి. వీళ్ళు ఒక టిప్, అడ్వాన్స్డ్ టిప్ అని చెప్పి ఒక మెసేజ్ పంపిస్తున్నారు మనం బుక్ చేసుకునేటప్పుడు. దీన్ని డార్క్ ప్యాటర్న్ అంటారండి. ఇందులో మరి ఆటో డ్రైవర్లకి నిజంగా ఎంత ఇస్తారో తెలీదు. యాక్చువల్గా ఈ టిప్ మొత్తం వాళ్ళకే ఇవ్వాలి. రూ. 50, రూ. 75, రూ. 100 టిప్ ఇస్తారా అని చెప్పి మనకు అలర్ట్ వస్తూ ఉంటుందో, మెసేజ్ వస్తూ ఉంటుంది కదా బుక్ చేసినప్పుడు. అంటే ఎంతసేపటికి బుక్ అవ్వదు, కానీ ఈ టిప్ ఇస్తే మాత్రం వెంటనే బుక్ అవుతుంది. దీన్ని డార్క్ ప్యాటర్న్ అంటారు. డార్క్ ప్యాటర్న్ అంటే ఏం కాదండి, చేయకూడని పని, ఏదో పని అన్నట్టు. ఇవి ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి. యాక్చువల్గా అయితే టిప్ అనేది ఎప్పుడు ఇస్తాం? ఎక్కడైనా మంచి సర్వీస్ అందినప్పుడు, హోటల్లో కానీ ఇంకో చోట కానీ మనం ఇష్టపూర్వకంగా 50 100 ఇస్తాం కదా, అది ఓకే. కానీ ఇది అసలు సర్వీస్ ఇవ్వాలంటేనే టిప్పు, అడ్వాన్స్డ్ టిప్ అని చెప్పి ఒక అందమైన పేరు పెట్టారు ఓలా, ఉబర్, ర్యాపిడో వాళ్ళు. ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఒకటి ఉంది. వాళ్ళు టేక్ ఓవర్ చేశారంటే దీన్ని గట్టిగా తీసుకున్నారు. వాళ్ళకి నోటీసులు కూడా పంపించారండి. సోషల్ మీడియాలో కూడా గట్టిగానే ఉంది, రచ్చరచ్చ జరుగుతోంది. సామాన్యుడు ఉరికినే ఉండడు కదా. సామాన్యుడికి బాధ అనిపించినప్పుడు ఆయన రెస్పాండ్ అవుతాడు కదా, ఆయన రెస్పాండ్ అవుతున్నారు. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, నమ్మ యాత్రి అని చెప్పి బెంగళూరులో ఒక యాప్ ఉందండి. అంటే అది గవర్నమెంట్ సపోర్టెడ్ యాప్ ఒక రకంగా. వాళ్ళు మొదలెట్టారు ఈ అడ్వాన్స్డ్ టిప్ అని చెప్పి. ఓకే, బాగుంది కదా అని చెప్పి 2022లో మొదలైంది. ఇది బాగుంది కదా అని చెప్పి ఓలా, ఉబెర్ వాళ్ళు ఇప్పుడు ఈ ర్యాపిడ్తో సహా వీళ్ళందరూ కూడా ఇప్పుడు దీన్ని మొదలెట్టేశారు. మొదలెట్టి ఏ రూటు కూడా బుక్ అవ్వదండి. ఒక్కోసారి బుక్ అవుతుంది, సంతోషం, వస్తున్నారు, వెళుతున్నారు, కానీ ఏ రూటు బుక్ అవ్వట్లేదు. ఇంకో ఇది పంపిస్తున్నారు. నాకు డౌటు, దయచేసి ఆటో డ్రైవర్ సోదరులు, మీకు ఎంత వస్తుంది ఈ టిప్ అనేది ఒకటి చెప్పండి. ఒకటి. రెండోది, ఈ మధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు చెప్పారండి, వాడు సగానికి సగం వాడే తీసుకుంటాడు అని. నాకే చాలా బాధగా అనిపించింది. అంటే 5-6 కిలోమీటర్లు రూ. 50, రూ. 60 మాత్రమే అది చూపిస్తోంది. ఏది ర్యాపిడో కావచ్చు, ఏదైనా కానీ. అందులో సగం వాడు తీసేసుకుంటాడంటండి. వాడు చేసింది ఏముంది? నావిగేషను, యాప్, నలుగురు కంప్యూటర్ సైన్స్ చదువుకొని కోడింగ్ రాసిన ఇంజనీర్లను పెట్టుకొని వాడు అక్కడ టీం బిల్డ్ చేసుకొని ఇక్కడ కొన్ని వందల వేల లక్షల మంది ఆటో వాళ్ళ దగ్గర సగానికి సగం లాగేస్తున్నాడు అనేది వాళ్ళ కంప్లైంట్. మరి దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే బాగుందేమో అనిపించింది. చాలామంది పాపం తిట్టుకుంటూ, బాధపడుతూ అందులో చేస్తున్నారు, బయటికి రాలేక అందులో చేస్తున్నారండి. ఇలాంటివి డిస్కస్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ.